మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని ధ్యానం చేద్దాం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొంచున్నాను. చిన్న ప్రార్థన తీసుకున్నాను. కృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు తెలియచేస్తూ ఉన్నాం తండ్రి. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. చదవబడిన ఈ లేఖన భాగంలో నుంచి మాతో మాట్లాడండి, మాకు నేర్పించండి. మాకు కావలసినది ప్రభువా సమకూడినట్లుగా దీవించండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు ఉండేటట్లుగా, ఆసక్తిగా ఉండేటట్లుగా దీవించండి. అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించండి. అయ్యా, నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను, దేనికి పనికిరానివాడను. అయినను నీ ప్రేమ చేత, నీ కృప చేత నీవు నిలబెట్టుకున్నావు. కాబట్టి మా అందరితో మాట్లాడి ఆత్మ సంబంధమైన మేలులతోనైనా దయచేసి నీవే మహిమ పొందమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఒక విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేర్చుకోబోతున్నాం. అదేంటంటే, మనము ఎలాగా ఉన్నామో మనకు సూచించేవి ఏవి, మనము ఏమి చేస్తున్నామో మనకు తెలియచేసేది ఏవి, ఎవరు అని మనం ఈరోజు నేర్చుకుంటాం. చూడండి, ఒక 2 విషయాలు ఉన్నాయి. మనం ఎలాగా ఉన్నాము అని తెలియచేసేవి 2 విషయాలు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది దేవుని యొక్క మాట. మనల్ని దేవుడు మందిరంలోనికి ఎందుకు పిలుస్తున్నాడు అంటే, తన మాట తెలియచేసి మన నిజమైన స్థితిని తెలియచేసి మనల్ని రక్షించడానికి. దేవుడు మనల్ని మందిరంలోకి ఎందుకు పిలుస్తున్నాడు అంటే, ఆ మాటల వలన మనకు ప్రయోజనం ఉంది. ఆయన మాటల వలన మన సమస్యలన్నీ పరిష్కరింపబడతాయి. ఆయన మాటల వలనే మనము ఎలాగా ఉన్నామో అర్థమవుతుంది. కనుక దేవుడు మనకి తన వాక్యాన్ని ఇచ్చి ఆ వాక్యము ద్వారా పరలోకానికి నడిపించాలన్నది ఆయన యొక్క సంకల్పం. ఒకటి దేవుని యొక్క మాట. ఆది కాండములో నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న మాటలన్నీ కూడా మన కొరకే. ఆ మాటలన్నీ మన మేలు కొరకే. ఆ మాటలన్నీ మనకు అవసరం. ఆ మాటల ద్వారానే మనం పరలోకానికి వెళ్ళగలం. చూడండి, ప్రయాణించేటప్పుడు టికెట్ ఎందుకు పెట్టుకుంటామంటే, ఆ టికెట్ మనకు ప్రయాణంలో అవసరం కాబట్టి. ఆ టికెట్ ఉంటేనే మనల్ని టీసీ లేదంటే కండక్టరు తీసుకెళ్తాడు కాబట్టి. ఓకే, టికెట్ లేని ప్రయాణము నేరము. టికెట్ లేకుండా దించేస్తాడు. కనుక మన జీవితంలో ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యాన్ని మనకు ఎందుకు ఇచ్చాడు అంటే, ఆ వాక్యము ద్వారానే మనల్ని పరలోకం తీసుకెళ్లాలని. రైట్, మంచిది. అయితే వాక్యము ద్వారా మనం పరలోకానికి వెళ్తాం. అయితే ఈ వాక్యము దగ్గరకు వచ్చిన తర్వాత ఆ వాక్యమే మన విషయాన్ని తెలియజేస్తుంది, మనం ఎలాగ ఉన్నాము అని. ఎందుకంటే వాక్యం చెబుతుంది ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు. వాక్యం చెబుతుంది ఏది న్యాయమో, ఏది అన్యాయమో. దేవుడే తెలియచేస్తాడు ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నిజమో, ఏది భ్రమో, ఏది మంచిదో, ఏది మోసమో దేవుడు మాత్రమే తెలియచేస్తాడు. దేవుడు అబద్ధం ఆడతాడా? ఆడు. కాబట్టి దేవుని యొక్క మాట నిజం. దేవుని యొక్క మాట మేలు చేసేది. ఈ మేలు చేసే మాట దగ్గరికి, ఈ జ్ఞానమైన మాట దగ్గరికి, ఈ భవిష్యత్తు చెప్పే మాట దగ్గరికి వస్తేనే
మనకు భవిష్యత్తు తెలుస్తుంది, మనం పరలోకానికి సిద్ధపడే జీవితం మనకి ఏర్పడుతుంది. ఈ వాక్యము ద్వారానే దేవుడు మనల్ని పరలోకానికి తీసుకెళ్లాలనుకున్నాడు. నెంబర్ 1. ఈరోజు నేను నెంబర్ 2 గురించి విశదీకరించి చెప్పాలనుకున్నా. వాక్యం మనందరికీ తెలుసు, దేవుని యొక్క మాట ఎలాంటిదో, రైట్? అది మనల్ని సిద్ధపరుస్తుంది, పరలోకానికి నడిపిస్తుందని మనం నేర్చుకుంటున్నాం. మంచిదే. అయితే ఇంకొకటి ఉంది, మనం ఎలా ఉన్నామో తెలియచేసేది ఇంకోటి ఉంది. అది మనకు తెలియచేసే స్థితిలో ఉంటే దాన్ని మనం గుర్తించే స్థితిలో ఉన్నామా లేదా అన్నది ఈరోజు ముఖ్యమైన విషయం. గుర్తుపెట్టుకోండి, మనం ఎలాగా ఉన్నాము అని తెలియచేసేది ఒకటి ఉంది, వాక్యం కాకుండా. రెండోది, ఆ రెండో దాన్ని మనం కానీ గుర్తించగలిగితే మనం ఎలా ఉన్నామో ఏం చేస్తున్నామో మనకు అర్థమవుతుంది. ఒకవేళ మనం ఎలా ఉన్నామో ఏం చేస్తున్నామో తెలియకపోతే అది మనకు సూచించే సూచన మనకు అర్థం కాలేదని, మనం మోసంలో, సాతాను మోసంలో ఉన్నామని అర్థం. దీనికి ఒక వచనం చూపిస్తాను చూడండి. దీనికి ఒక వచనం 2 కొరింథీ 4:4 చూడండి. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసాను. ఇప్పుడు చూడండి, గుడ్డివాడిని పిలిచి ఇది ఏ రంగు అంటే ఏం చెప్తాడు? చెప్పలేడు. ఎందుకు అంటే ఆ రంగును చూడడానికి అతని కళ్ళు పనిచేయడం లేదు. చెవిటివాడిని పిలిచి ఇది ఏ పాట అంటే ఏం చెప్తాడు? వాడు చెప్పలేడు. ఎందుకంటే వాడి చెవులు పనిచేయడం లేదు. కుంటివాడిని పిలిచి నువ్వు ఎంత దూరం నడిచి వచ్చావంటే ఏం చెప్తాడు? చెప్పలేడు. ఎందుకంటే వాడు కాళ్ళతో నడిచి రాలేదు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో సాతానంట మనుషులకు మనోనేత్రపు గుడ్డితనాన్ని కలగజేశాడంట, చేస్తున్నాడంట. అంటే ప్రతి మనిషి దగ్గరకు వచ్చి వాడు చేస్తున్న పని ఏంటంటే మనసుకు గుడ్డితనం కలగచేయడం అంట. మనసుకు గుడ్డితనం కలగచేయడం అంటే దేవుడి గురించి అర్థం కాకుండా చేయడం. ఎప్పుడైతే దేవుడి గురించి అర్థం కాకుండా పోయిందో ఆ మనిషికి, ఆ మనసుకు, ఆ ఆత్మకు ఇక వాడు దేవుడు చెప్పినట్లుగా ఏం తెలుసుకుంటాడు, దేవుడు చెప్పినట్లుగా ఏం జీవించాడు. కాబట్టి ఈ సీక్రెట్ గమనించండి. దేవత, యుగ సంబంధమైన దేవత అంటే సాతాను. సాతాను మనుషులందరి లోపలికి వచ్చి యేసుక్రీస్తు యొక్క సత్యమైన మాటలు అర్థం కాకుండా చేస్తున్నాడంట, గుడ్డివాడిగా చేస్తున్నాడంట. కనుక ఎవరైతే సాతాను వలన గుడ్డివారుగా అయిపోయి ఉన్నారో వాళ్ళు దేవుని సంగతులు తెలుసుకోలేరు. ఇందులో ఒక 3 రకాల మనుషులు నేను మీకు పరిచయం చేస్తాను. గుర్తుపెట్టుకోండి, 3 రకాల మనుషులు. ఒకటి, పూర్తిగా దేవుని గురించి తెలుసుకొని తమ జీవితం ఎలా పోతుందో తెలుసుకున్న వారు ఒక గుంపు అయితే, రెండోది తమ జీవితం ఎలా ఉందో తెలుస్తున్నా మరలా దేవునికి దూరం అయ్యే విధంగా బ్రతకడం రెండో గుంపు. ఇక మూడో గుంపు ఉంటే ఆ గుంపుకి అసలు దేవుడే తెలియదు. అదే ఇందాక మనం చదివిన గుంపు. లోక సంబంధమైన, యుగ సంబంధమైన దేవత సాతాను ఎవరి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేశాడో వాళ్ళు అసలు దేవుడినే ఎరగరట. 3 బ్యాచ్లు చెప్పాను. ఈ 3 రకాల మనుషులు ఉంటారు. అయితే ఇప్పుడు మనం నేర్చుకోబోయే పాఠం ఏంటంటే, మనం ఎలా ఉన్నామో మనకు సూచన ఇచ్చేది ఏవి అంటే, నెంబర్ 1 వాక్యం అనుకున్నాము. నెంబర్ 2 ఏంటంటే ఆ రెండో దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతాం. రెండోది ఏంటంటే శరీరము, మనస్సు. మన మనస్సు, మన శరీరం. జాగ్రత్తగా వినండి పాఠం. సాతాను
దొంగిలించకుండా జాగ్రత్త వినాలి. వింటేనే మనకు అర్థం అవుతుంది. ఏమండి, మనకు ప్రేమ దేవుని బిడ్డలారా, మన శరీరం ఏం చేస్తుందంటే సూచనలు ఇస్తుంది. మన శరీరము మనం ఎలాగా ఉన్నామో అని సూచనలు ఇస్తుంది. ఇంతకీ దేవుని వాక్యంలో మనం ఉన్నామా లేమా అన్నది మన శరీరము మన మనస్సు అంట చూపిస్తుందంట. మన శరీరము మన మనస్సు చూపిస్తుందంట. నువ్వు దేవునిలో ఉన్నావో లేవా, నువ్వు దైవభక్తుడిగా ఉన్నావా లేవా, నువ్వు పరలోకానికి వెళ్ళే విధానంలో ఉన్నావా లేవా అని మన శరీరము మనకు తెలియజేస్తుందంట. అందుకే చూడండి, పౌలు గారు అంటున్నారు కొరింథీ పత్రికలో, ఇందాక మనం చదివిన దాంట్లో ఏమంటున్నాడు, మొదటి కొరింథీ 9:27 ఏమని చెప్తున్నాడంటే, చూడండి 27, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి నెంబర్ 1 దానిని లోపరుచుకొంచున్నాను. నెంబర్ 2, పౌలు గారంట మహాభక్తుడు. పౌలు గారు దైవభక్తుడు. అయితే దైవభక్తుడైన ఈ పౌలు తన శరీరాన్ని నలగగొట్టి దాన్ని లోపరుచుకోవాల్సిన అవసరం అతనికి వచ్చింది. ఇక్కడ ఒక విషయం జాగ్రత్త వినాలి. మనం మన లోపల ఉన్న ఒక ఆత్మ, మనకున్నటువంటి ఒక శరీరం, ఈ 2 భాగాలుగా మనల్ని మనం చూసుకోగలిగితేనే దేవుడు మనకు అర్థం అవుతాడు. జాగ్రత్తగా 2 భాగాలుగా మనం చూసుకోవాలి. మనం బయటికి వచ్చేసి అప్పుడు మన శరీరాన్ని చూడాలి. మన శరీరం మనకు కనబడుతుందా, మన మనసు మనకు కనబడుతుందా, మన చేష్టలు మనకు కనబడుతున్నాయా, మన స్థితి ఎలాగుందో అనేది మనం పరిశీలించుకోవాలంటే ఒకటి జరగాలి. ఏంటంటే మనము మన ఆత్మను చూసా అది బయటికి వెళ్ళినట్టుగా వెళ్ళి మన శరీరాన్ని చూడాలి, మన ప్రవర్తన చూడాలి. ఎవరి మనం ఎలా ఉన్నామో బయట వాళ్ళు కూడా చూస్తుంటారు, గమనిస్తుంటారు. ఇప్పుడు దొంగతనం ఎవరైనా చేస్తున్నారు అనుకో, మనకు కనబడిద్దా లేదా? కనబడింది. మందు ఎవరైనా తాగుతున్నారా అంటే మనకు కనబడిద్దా లేదా? కనబడింది. ఓకేనా? కాబట్టి మన యొక్క శరీరము చేస్తున్న పనులన్నీ కూడా బయట వారికి కనబడతాయి. ఇంకొకటి, మన శరీరం చేస్తున్న పనులన్నీ కూడా మనకి కూడా కనబడాలి. పౌలు గారు దైవభక్తుడై యేసు ప్రభువును వెంబడించిన తర్వాత పౌలు గారికి అర్థమైన విషయం ఏంటంటే, 2 విషయాలు పౌలు గారికి చూస్తున్నాడు. తన ఆత్మ ఏమో దేవుడు చెప్పినట్లుగా బ్రతుకుతూ ఉంది, కానీ ఈ శరీరము, పౌలు గారికి ఉన్న శరీరము, అది ఇంకో రూట్లో వెళ్ళాలని కోరికలు కలిగి ఉంది, ఆలోచనలు కలిగి ఉంది. కాబట్టి పౌలు గారు ఏం చేస్తున్నారంటే, ఇదేంటి నా శరీరము దేవుడి మాటలకు విరుద్ధంగా వెళ్ళాలని ప్రయత్నిస్తుంది అని చూసి తన శరీరాన్ని నలగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాడట. ఎవరైతే తన శరీరం ఏం చేస్తుందో గుర్తించగలరో వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్తారు. తమ శరీరం ఏం చేస్తుందో గుర్తించని వారు వెళ్ళలేరు. జాగ్రత్త. ఎవరైనా ఏదన్నా చేస్తుంటే మనం దొంగచాటుగా చూస్తాం, కానీ మనం ఏం చేస్తున్నామో, మన శరీరం ఏం చేస్తుందో మనం ఎప్పుడైనా చూసామా, కనిపెట్టామా, పరిశీలించామా? వాడు నరకానికి పోతాడు, ముందు నీ శరీరం ఏం చేస్తుందో చూడు ఒకసారి. నీ శరీరం ఏమేం పనులు చేస్తుంది? నీ కన్ను ఏం చూస్తుంది? నీ చెవులు ఏం వింటుంది? నీ నోరు ఏం మాట్లాడుతుంది? నీ మనస్సు ఏం ఆలోచిస్తుంది? నీ చేతులు ఏం పని చేస్తున్నాయి? నీ కాళ్ళు ఏం పని చేస్తున్నాయి? ఇది గుర్తిస్తేనే మనం సాతాన్ని జయించి పరలోకానికి వెళ్ళగలం. పౌలు గారు అంటున్నారు, నా శరీరాన్ని నలగగొట్టి దాన్ని నేను లోపరుచుకుంటున్నాను. ప్రేమను దేవుని బిడ్డలారా, పౌలు గారి వలె తన శరీరాన్ని చూసుకొని ఆ శరీరము నన్ను పరలోకానికి తీసుకెళ్లకుండా సాతానికి సహాయపడుతూ అది నన్ను పాపానికి నెట్టే ప్రయత్నం చేస్తుంది అని ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళు తమ శరీరాన్ని నలగగొట్టి లోపరుచుకుంటారు. జాగ్రత్తగా. శరీరం ఏం చేస్తుందో అది సూచన ఇస్తుంది. ఆ సూచనలో మనం గుర్తుపట్టాలి. మనం ఎలాగున్నామో ఈ శరీరం సాక్ష్యం ఇస్తుంది. పక్కనోడికి తెలియకపోవచ్చు, పక్కన వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి తెలియకపోవచ్చు,
కానీ మన శరీరము మనకు సూచనలు ఇస్తుంది. ఏంటంటే చెప్తారనండి, మనం ప్రార్థన పరులమైతేనే, ప్రార్థన చేస్తుంటేనే దైవ భక్తులై ఉన్నామని అర్థం. మనం వాక్యం చదువుతుంటేనే దైవ భక్తులై ఉన్నామని అర్థం. మనం పవిత్రమైన ఆలోచనలు, పవిత్రమైన మాటలు, పవిత్రమైన పనులు చేస్తుంటేనే, దేవుడికి నచ్చిన పనులు, దేవుడికి ఇష్టమైన పనులు, దేవుడు చేయమన్న పనులు చేస్తుంటేనే ఈ శరీరము కరెక్ట్ గా ఉందని అర్థం. భక్తులందరూ కూడా దేవుణ్ణి ఆరాధించారు, తమ దేహముతో పూజించారు, తమ దేహముతో ఆరాధించారు, తమ హృదయమును పవిత్రపరచుకొని దేవుణ్ణి మాత్రమే హృదయంలో పెట్టుకున్నారు. లోక సంబంధమైన కార్యాలు ఏవి కూడా తమ కంటి ద్వారానైనా, చెవుల ద్వారానైనా, నోటి ద్వారానైనా, చేతుల ద్వారానైనా, కాళ్ళ ద్వారానైనా జరిగించకుండా శరీరాన్ని కట్టుకున్నారు, శరీరాన్ని కంట్రోల్ చేసుకున్నారు. అందుకే పౌలు అంటున్నాడు, నేను నా శరీరాన్ని నలగగొట్టి లోపరుచుకుంటున్నా. అంటే నలగగొట్టాల్సింది ఎందుకు వచ్చిందంటే, అది ఏదేదో చేయాలనుకుంది, కానీ నేను దాని మాట విననివ్వలేదు, నేను దాని ఇష్టానుసారంగా ప్రవర్తింపలేదు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. ఎప్పుడైనా నీ శరీరం అబద్ధం ఆడుతుంది అనే విషయము నీవు ఎప్పుడైనా గుర్తించావా? ఎప్పుడైనా నీ శరీరము బైబిల్ చదవటం లేదు అని ఎప్పుడైనా గుర్తించావా? ఎప్పుడైనా నీ శరీరము బైబిల్ వినడం లేదు అని ఎప్పుడైనా గుర్తించావా? ఎప్పుడైనా నీ శరీరము దేవుడికి నచ్చంది చేస్తుంది అని ఎప్పుడైనా గుర్తించావా? ఎప్పుడైనా నీ శరీరము ఈ రోజు నేను మందిరానికి వెళ్ళకుండా నా శరీరం నన్ను ఇంకెక్కడికో తీసుకెళ్లాలనుకుంటుంది, లేదంటే ఇంట్లో ఉంచాలనుకుంటుంది అని ఎప్పుడైనా గుర్తించావా? జాగ్రత్తగా, నీ కళ్ళు చూడవలసినవి కాకుండా చూడకూడనివి చూస్తుంటే దాని అర్థం ఏంటి? నీ చెవులు వినవలసిన దేవుని మాట వినకుండా వినకూడనివి వింటుంటే దాని అర్థం ఏంటి? మన నోరు మాట్లాడవలసిన దేవుని పవిత్రమైన మాటలు మాట్లాడకుండా లోకంలో ఉన్న సాతాను మాటలు, అబద్ధములు మాట్లాడుతుందంటే మన దాని అర్థం ఏంటి? మన యొక్క శరీరము దేవునికి, మన హృదయము నిలయమై ఉండవలసి ఉంటుండగా అది మన యొక్క హృదయములో ఇంకొక వేరే సంగతులు ఉండడం అంటే దాని అర్థం ఏంటి? ఇవన్నీ కూడా సూచనలు. నా హృదయములో ఏమున్నాయో అని నీవు ఎప్పుడైనా చూసుకున్నావా? నా కళ్ళు ఏమేం చూస్తుందో అని ఎప్పుడైనా నువ్వు పరిశీలించుకున్నావా? ఇది ఎవరినో మోసం చేయడం కాదు, మన పరిశీలన. సాతాను మనల్ని మోసం చేస్తున్నాడా లేదా, మనం ఎలాగున్నాం అనేది మన శరీరాన్ని మనం పరిశీలించుకుంటే మనకు చెప్పేస్తుంది. అయితే ఒకటి ఇక్కడ నేను ఇందాక చెప్పాను, మన శరీరం ఏం చేస్తుందో గుర్తించే స్థితిలో ఉన్నామా, గుర్తించలేని స్థితిలో ఉన్నామా అన్నది ముఖ్యమైన పాయింట్ అని చెప్పాను. సాతాను టోటల్ గా ఎవరి మనస్సునైతే మోసం చేసేసాడో వాళ్ళకి ఎలా ఉండదంటే చెప్తానండి, తాగుబోతులకి తాగడం అనేది తప్పుగా అనిపించడం లేదు కాబట్టి, అది నేరంగా అనిపించడం లేదు కాబట్టి, వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని గద్దించడం లేదు కాబట్టి తాగుతూ వెళ్తున్నారు. దొంగలు ఆ దొంగతనం వాళ్ళకి చెడ్డగా అనిపించడం లేదు కాబట్టి దొంగతనం చేస్తూ ఉన్నారు. వ్యభిచారులు ఆ వ్యభిచారం వాళ్ళకి చెడ్డగా అనిపించడం లేదు కాబట్టి వ్యభిచారం చేస్తూనే ఉన్నారు. మందిరానికి మానడం వాళ్ళకి తప్పుగా అనిపించడం లేదు కాబట్టి మందిరానికి మానేస్తున్నారు. జాగ్రత్తగా, వ్యభిచారం తప్ప రైటా? తప్పు. దొంగతనం తప్ప రైటా? తప్పు. మోసం తప్ప రైటా? తప్పు. అబద్ధాలు బూతులు తప్ప రైటా? తప్పు. లోకంలో ఉన్న చెడు చూడడం తప్ప రైటా? తప్పు. మరి ఇవి తప్పైతే ఇవి తప్పు అని వాళ్ళు ఎందుకు దాన్ని గుర్తించడం లేదు? నెంబర్ 1, గుర్తిస్తుంటే, ఇది తప్పని గుర్తిస్తుంటే వాళ్ళు మానే స్థితిలో ఉంటారు, దాన్ని మానేస్తారు. నేను చేస్తున్నది తప్పు అని వాళ్ళకి అర్థమైతే, ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళు చేస్తున్నది తప్పు అని వాళ్ళకి అర్థమైతే వాళ్ళు దాన్ని మానేస్తారు. నేను చేస్తున్నది కరెక్ట్ అని వాళ్ళకి అనిపించినప్పుడే అది చేస్తారు. అవునా?
ఇప్పుడు చెప్పండి, మన శరీరం ఏమేం పనులు చేస్తుందో, మన శరీరం చేస్తున్న పనులన్నీ మనకు కరెక్ట్ గా అనిపిస్తుందా, రాంగ్ గా అనిపిస్తుందా, మనల్ని మనమే పరిశీలించుకోవాలి. పౌలు గారు తన శరీరాన్ని పరిశీలించినప్పుడు అది దేవునికి విరుద్ధంగా వెళ్ళాలని అనుకుంటుంది కనుక దాన్ని నలకొట్టడం మొదలు పెట్టాడు. దేవుని వాక్యం చేత, ప్రార్థన చేత, దేవుడి పని చేత శరీరాన్ని కంట్రోల్ చేశాడు. చూడండి, ఎద్దులు ఉంటాయి, పశువులు ఉంటాయి, వాటిని కంట్రోల్ చేయడానికి ముక్కులో తాడు కడతారు. వాటికి గుర్రాలు ఉంటాయి, వాటిని కంట్రోల్ చేయడానికి ముక్కులో తాడు కడతారు. వాటికి మెడ మీద తాడు కడతారు. ఓకే, మన కళ్ళు చూడకూడదు చూస్తుంటే దానికి కళ్ళం వేసామా లేదా? మన చెవులు వినకూడదు వింటుంటే దానికి కళ్ళం వేసామా లేదా? మన మనస్సు ఆలోచించకూడదు ఆలోచిస్తుంటే దానికి కళ్ళం వేసామా లేదా? మన చేతులు కాళ్ళు చెయ్యకూడదు చేస్తుంటే దానికి కళ్ళం వేసామా లేదా? అసలు అది కనబడిందా లేదా? మనల్ని మనం పరిశీలించుకోవాలి. నా శరీరం ఏం చేస్తుంది? నా శరీరం ఏం చేస్తుంది? అందుకే చెప్పాను, బయటకు వచ్చి చూడాలా, బయట వాడు చెప్పేదాకా కాదు, మనమే బయటికి రావాలి, మనమే బయటకు వచ్చి ఆలోచించాలి. నేను చేస్తుంది దేవుడి యొక్క మార్గానికి, దేవుడి యొక్క వాక్యానికి నా శరీరం చేస్తున్న పనులన్నీ కరెక్టేనా? అప్పుడు కానీ అర్థం కాదు. ఇది గుర్తించాలంటే మనోనేత్రములు వెలిగింపబడి ఉండాలి అంటున్నాడు దేవుడు. మనోనేత్రములు వెలిగింపబడాలి అంటే విశ్వాసం ఉండాలి, దేవుడు చెప్పింది విధేయతతో పాటిస్తూ ఉండాలి. దేవుడు వాక్యం ఏం చెప్తున్నాడో ఆయన చెప్పినట్లుగా మనం వెళ్తూ ఉంటేనే రెండు వస్తాయి. ఒకటి ఏంటంటే మన శరీరాన్ని ఏం చేస్తుందో మనకు అర్థమవుతుంది. రెండవది, ఆ శరీరాన్ని దేవుని ఆత్మ చేత మనము మంచి మార్గంలో నడిపించగలం. మన శరీరం ఏం చేస్తుందో మనకు అర్థం కాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దొంగతనం ఒకడికి ఎందుకు తప్పు అనిపించడం లేదంటే ఆ దొంగతనం వాడికి ఇష్టమైంది కనుక, ఆ దొంగతనం వలన తర్వాత జరగబోయే ప్రతిఫలం ఏంటో తెలియదు కనుక, వాడు సాతాను చేత మోసపోయాడు కనుక అబద్ధాలైనను, బూతులైనను, చేయకూడని పనులైనను ఆ శరీరం చేయడానికి సిద్ధపడిపోతుంది. చూసారా, శరీరం కంట్రోల్ తప్పింది. ఇక్కడ శరీరం ఏం చేస్తుంది? దేవునికి విరుద్ధంగా వెళ్తుంది. మనమేమనుకుంటున్నామంటే నేను దొంగతనం చేసి తింటున్నాను కదా, తాగుతున్నాను కదా, నాకు దొంగతనం అనేది మంచి జరుగుతుంది కదా అనుకుంటాం. నేను వ్యభిచారం చేస్తున్నాను, ఈ వ్యభిచారం వల్ల నాకు సుఖం వస్తుంది కదా, నాకు మంచిగా జరుగుతుంది కదా అనుకుంటాం. నేను బూతులు మాట్లాడుతున్నాను, అబద్ధాలు మాట్లాడుతున్నాను, ఈ అబద్ధం వలన నాకు మేలు జరుగుతుందే కదా అనుకుంటాం. అదే మోసం అంటే, గుడ్డితనం అంటే అదే.